సంపూర్ణ రామాయణం బాలకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము బాలకాండ 31వ సర్గ యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు. మరునాడు ప్రాతకాలమునే లేచి సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకుని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తదితర ఋషుల వద్దకు వెళ్లారు. వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు: ఓ మహర్షి, మేము నీ భటుల మాదిరి వచ్చి నిలిచి ఉన్నాము. ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి అని చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారు. వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు: ఓ రామ, మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు. మేము అందరము ఆ యజ్ఞమునకు పోవుచున్నాము. మీరు కూడా మా వెంట మిథిలకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనుస్సును చూడవచ్చును. ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు, చాలా బలము కలది, భయంకరమైనది. ఆ ధనుస్సును పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ఎవరు కూడా ఎత్తలేరు, ఎక్కుపెట్టలేరు. ఇంక మానవుల సంగతి చెప్ప పనిలేదు కదా. అంతటి బలమైనది ఆ ధనుస్సు. ఎందుకంటే ఎంతో మంది రాజులు ఆ ధనుస్సును ఎత్తబోయి విఫలమయ్యారు. ఎవరూ ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ప్రస్తుతము ఆ మహత్తర ధనుస్సు జనక మహారాజు పూజా మందిరములో పూజింపబడుతూ ఉంది అని పలికారు. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తదితర ఋషులతో కూడా కలిసి మిథిలకు ప్రయాణము అయ్యాడు. అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారు. దాదాపు 100 బండ్లలో అందరూ వెళుతున్నారు. చాలా దూరము ప్రయాణము చేసి అందరూ సోన నదీ తీరము చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారు. సాయంకాలము చేయవలసిన సంధ్యావందనము, అగ్ని కార్యములను పూర్తి చేసుకుని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. ఆ సమయంలో రాముడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు: ఓ మహర్షి, ప్రస్తుతము మనకు ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుచున్నది. ఈ వనము పేరు ఏమి? దీని గురించి నాకు తెలియజేయండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు: శ్రీమద్ రామాయణము బాలకాండ 31వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 32వ సర్గ. ఓ రామ, పూర్వము కుసుడు అనే మహా తపస్వి ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసినవాడు, మంచివాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య. వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధోత్తజసుడు, వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు, సుగుణవంతులు. ఆయనకు రాజ్యపాలన చేయవలెనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నాడు: ఓ పుత్రులారా, మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి అని అన్నాడు.
తండ్రి మాటను అనుసరించి ఆ నలుగురు జనపదములను నిర్మించారు. కుశాంబుని చేత నిర్మింపబడిన నగరము పేరు కౌశాంబి. కుశనాధుని చేత నిర్మింపబడిన నగరము పేరు మహోదయము. అధూర్తరజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము. వసువు నిర్మించిన నగరము పేరు గిరివ్రజపురము. మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురము భూమి. దీని చుట్టూ 5 పర్వతములు ఉన్నాయి. మగధ దేశములో పుట్టిన సోన నది ఈ 5 పర్వతముల మధ్య ప్రవహించుచున్నది. ఈ సోన నది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతము లన్నీ సస్యశ్యామలములైన పంట పొలాలతో నిండి ఉన్నాయి. కుశనాభుని భార్య ఘృతాచి. వారికి 9 కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు. వారికి యుక్త వయసు వచ్చింది. ఒకరోజు ఆ కన్యలందరూ వన విహారము చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు, నేను వాయుదేవుడను. నేను మీ అందరనూ వివాహమాడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వము సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యౌవనము కొద్ది కాలమే ఉంటుంది. కాని మా దేవతలు నిత్య యౌవనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు. ఓ వాయుదేవా, నీవు సకల జీవరాశులలో సంచరిస్తుంటావు. అందరికీ ప్రాణదాతవు. నీ శక్తి మాకు తెలుసు. కాని నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు కాని మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రులము కాము. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు, ఈ లోకల్లో ఏ కన్య కూడా తల్లి తండ్రుల మాటను జవదాటే దుస్థితి కలుగకుండుగాక. మాకు మా తండ్రి ప్రభువు, దైవము. మా తండ్రి మమ్ములను ఎవరికి ఇచ్చి వివాహము చేస్తాడో వారినే మేము వివాహము చేసుకుంటాము అని చెప్పారు ఆ కన్యలు. వారి మాటలకు వాయుదేవునకు కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములు అన్నీ బలము లేకుండా చేశాడు. ఏమాత్రం బలము లేని ఆ కన్యలు ఎలాగోలాగా అంతఃపురము చేరుకున్నారు. కింద పడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు. వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తెల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు, ఓ పుత్రికలారా, ఏమి జరిగింది? మీకు ఈ దుస్థితి దాపురించింది. దీనికి కారణం ఎవరు అని అడిగాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 32వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 33వ సర్గ. తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు, వాయుదేవుడు ధర్మము తప్పి మమ్ములను వివాహము చేసుకుంటాను అని అన్నాడు. మేము తిరస్కరించాము. మా తండ్రిగారు ఉన్నారు. మేము అస్వతంత్రులము. మా తండ్రిగారిని అడుగు అని అన్నాము. దానికి ఆయన కోపించి మమ్ములను దుర్బలులుగా చేశాడు. ఇది జరిగిన సంగతి అని చెప్పారు. వారి మాటలు విన్న కుశనాభుడు వారితో ఇలా అన్నాడు, కుమార్తెలారా, మీరు మంచి పని చేశారు. మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను. మీరు వాయుదేవుని క్షమించి
ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి, ఓర్పు ధర్మము. ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కాని దేవతలకు ఓర్పు ఉండదు. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను అని పలికాడు. తరువాత కుశధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహముల గురించి మంతనాలు సాగించాడు. ఆ సమయమున చూడి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమద అనే గంధర్వ కాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ గంధర్వ కన్య పరిచర్యలకు చూడి చాలా సంతోషించాడు. ఓ కన్యా, నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. ఓ మహర్షి, నాకు పుత్ర సంతానము కావాలి. కాని నాకు భర్త లేడు. నేను ఎవరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమ వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి అని అడిగింది. చూడి ఆమె కోర్కెను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆయనే చూడి మానస పుత్రుడు. ఆయన పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా కుశనాభుడు తన నూగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహము చేయవలెనని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం బ్రహ్మదత్తునితో సంప్రదించాడు. ఈ వివాహానికి బ్రహ్మదత్తుడు ఒప్పుకున్నాడు. కుశనాభుడు తన నూగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుని చేతి స్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయింది. పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు. బ్రహ్మదత్తుడు తన నూగురు భార్యలతో కాంపిల్యల నగరం చేరుకున్నాడు. సోమద తన కోడళ్లను చూసి మురిసిపోయింది. వారి అందచందాలను చూసి ఎంతో సంతోషపడింది. శ్రీమద్ రామాయణము బాలకాండ 33వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 34వ సర్గ. ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు కుశనాభుడు. కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్లారు. అప్పుడు తనకు పుత్రసంతానము కావాలని అనుకున్నాడు కుశనాభుడు. పుత్రసంతానము కోసరము పుత్రకామేష్టి యాగము చేశాడు. ఆ యాగము జరుగుతున్న సమయములో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు. కుమారా, నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు అని పలికి తాను బ్రహ్మలోకమునకు వెళ్లిపోయాడు. కొంతకాలము జరిగింది. కుశనాభునకు గాధి అనే కుమారుడు జన్మించాడు. ఓ రామ, ఆ గాధి నా తండ్రి. సుకుని వంశమున పుట్టడం చేత నేను కోసుకుడు అనే పేరుతో కూడా పిలువబడుతున్నాను. నాకు ఒక జ్యేష్ఠ సోదరి, అక్కగారు ఉండేది. ఆమెను నా తండ్రి గాధీరుచకుడు అనువానికి ఇచ్చి వివాహము చేశాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్ళింది. ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా పహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసరం హిమవత్ పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానది తీరమున ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను. రామా, ఈ యాగము చేయుట కొరకు సిద్ధాశ్రమమునకు వచ్చాను. నీవలన యాగమును నిర్విఘ్నముగా పూర్తి చేయగలిగాను. నా కార్యము సిద్ధించింది. ఓ రామ, నీవు అడిగినట్టు నా గురించి, నా జన్మ గురించి నీకు చెప్పాను. రామా, ఇప్పటికే అర్ధరాత్రి దాటినది.
ఇంక మీరు నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయమే మనము ప్రయాణము సాగించాలి కదా అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని వృత్తాంతమును విన్న రామలక్ష్మణులు మహామునులందరూ ఆయనను అభినందించారు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీ వలనకుశ వంశము పూజ్యమైనది. మీరు బ్రహ్మదేవునితో సమానమైన వారు. మీ అక్కగారు పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశమునకు కీర్తి తెచ్చింది అని విశ్వామిత్రుని కౌశికీ నదిని పొగిడారు. తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు. శ్రీమద్ రామాయణము బాలకాండ 34వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 35వ సర్గ. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అంతరూ ప్రాతకాలముననే నిద్రలేచి సంధ్యావందనము అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధము అయ్యారు. అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయమునకు గంగానది తీరమునకు చేరుకున్నారు. గంగానది దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదిలో స్నానములు చేసి పితృతర్పణములు విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు. ఓ మహర్షి, ఇచ్చట గంగానది 3 పాయలుగా ప్రవహించుచున్నది కదా. ఇది ఎలా ఏర్పడినది? ఈ గంగానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది? వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు గంగా నది గురించి, దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు. ఓ రామ, హేమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్పర్వతము నివాసము. హిమవత్పర్వతము సకల ధాతువులకు, ఓషధులకు నిలయము. హిమవంతుని భార్య పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి 2 కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగా, ఉమ. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్లిపోయింది. హిమవంతుని 2వ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదలుపెట్టింది. హిమవంతుడు తన 2వ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహము చేశాడు. గంగ, ఉమ అక్క చెల్లెళ్ళు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్ళింది. ఉమశివుని వెంట కైలాసమునకు వెళ్ళింది. గంగ నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ ఉంది. శ్రీమద్ రామాయణము బాలకాండ 35వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 36వ సర్గ. అంతవరకు విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని 3 మార్గములలో ప్రవహిస్తూ ఉంది? ఎందుకని గంగానది ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది? వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కాని ఉమాదేవికి మహాశివునికి ఎంత కాలానికి పుత్ర సంతానము కలగలేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకొని మహాశివుని వద్దకు వెళ్లారు.
బ్రహ్మదేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. ఓ మహాదేవా! మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి. మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి అని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. దేవతలారా, మీరు చెప్పినట్టే చేసెదను. కాని నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి అని అన్నాడు. దేవతలందరూ ముక్తకంఠంతో మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది అని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేశాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది. అప్పుడు దేవతలు అగ్ని దేవుని చూచి, ఓ అగ్నిదేవా! నీవు వాయుదేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపజేసుకున్నాడు. మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్ని దేవునిలో నుండి మహావీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలు అందరూ మహాశివుని ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉమాదేవికి పట్టరాని కోపం వచ్చింది. ఓ దేవతలారా! నేను నా భర్తయందు పుత్రుని కనవలెనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేశారు. కాబట్టి మీరందరికీ మీ భార్యల వలన సంతానము కలుగకుండుగాక అని తీవ్రంగా శపించింది. తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది. ఓ భూదేవి! నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు. నావలనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలుగకుండుగాక అని శపించింది. తరువాత మహాశివుడు ఉమాదేవితో సహా పశ్చిమ దిక్కుగా పోయి హిమవత్పర్వతము మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాసగిరి మీద తపస్సు చేశాడు. ఓ రామ! ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను అని విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 36వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 37వ సర్గ. ఓ రామ! పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధిపతి కావాల్సి వచ్చాడు. దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి అగ్నిదేవుని ముందు పెట్టుకొని తమ కోరికను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు. ఓ బ్రహ్మదేవా! ఇప్పటిదాకా దేవతా సేనలకు మహేశ్వరుడు సైన్యాధిపతిగా ఉండేవాడు. కాని ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధిపతిని నీవే ఏర్పరుపవలెను అని వేడుకున్నారు. ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ దేవతలారా! ఉమాదేవి శాపము వలన మీలో ఎవ్వరికీ సంతానయోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరూ సైన్యాధిపతిని పుట్టించలేరు. ఆకాశ గంగ ఉన్నది కదా. అగ్ని దేవుని యందు ఆ మహాదేవుని వీర్యము నిక్షిప్తమై ఉన్నది కదా. గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును. గంగాదేవికి అగ్ని దేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును. ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. దీనికి ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరపెట్టదు అని అన్నాడు. బ్రహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. తరువాత దేవతలందరూ పుత్రుని కొరకై అగ్నిదేవుని ప్రార్థించారు.
అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరకు పోయి, ఓ గంగాదేవి, దేవతల కోరిక మేరకు నీవు నావలన గర్భము ధరింపుము అని కోరాడు. గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించింది. అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు. తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు. గంగాదేవి దేహమంతయు తాపంతో రగిలిపోయింది. ఓ అగ్ని, నేను ఈ వీర్యమును ధరింపలేను. నా వళ్ళు అంతా దహించుకుపోతూ ఉంది. నాకు శరీరం వశం తప్పిపోతూ ఉంది. నా వల్ల కాదు అని చెప్పింది. ఓ గంగాదేవి, అటులైన నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలము వద్ద ఉన్న ఒక పర్వతము మీద విడువుము అని అన్నాడు అగ్ని. గంగానది అగ్ని దేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతము మీద విడిచింది. అప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావము వలన బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయింది. మహాదేవుని వీర్యము పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి. ఆ రెల్లు పొదలలో నుండి ఒక కుమారుడు పుట్టాడు. అది చూచి దేవతలు అందరూ సంతోషించారు. ఆ కుమారుని పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు. దేవతల ఆజ్ఞను శివసావహించిన కృత్తికలు ఆ బాలునికి స్తన్యము ఇచ్చి పెంచారు. అందుకని ఆ బాలుడు కార్తికేయుడు అనే పేరుతో పిలువబడ్డాడు. గంగాదేవి గర్భము నుండి జారిపడ్డాడు కాబట్టి స్కంధుడు అని కూడా పిలువబడ్డాడు. కృత్తికలు ఆరుగు కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యము, చనుబాలు ఇచ్చారు. ఆ బాలుడు కూడా ఒకేసారి 6 ముఖములతో ఆ తల్లుల చనుబాలు తాగాడు. అందుకని ఆ బాలునికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. తరువాత ఆ కుమారుడు దేవసేనలకు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు. అసురులను జయించాడు. ఓ రామ, దీనినే కుమార సంభవము అని అంటారు అని విశ్వామిత్రుడు రామునికి కుమారస్వామి జననము గురించి చెప్పాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 37వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 38వ సర్గ. ఓ రామ, ఇప్పుడు నీకు సగరుడి కథ చెబుతాను విను. పూర్వము అయోధ్య నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు పుత్ర సంతానము లేదు. విదర్భరాజు కుమారికేసిని అతని మొదటి భార్య. సుమతి ఆయన రెండవ భార్య. పుత్ర సంతానము కొరకు సగరుడు 2 భార్యలతో సహా హిమవత్ పర్వతమునకు పోయి అక్కడ భృగుపశ్రవణము అనే పర్వతము మీద 100 సంవత్సరముల పాటు తపస్సు చేశారు. వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు. ఓ సగర చక్రవర్తి, నీకు ఒక భార్యయందు ఒక కుమారుడు, మరొక భార్యయందు 60,000 మంది కుమారులు జన్మిస్తారు అని వరము ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించారు. కాని వారికి ఒక సందేహము కలిగింది. ఓ మహర్షి, మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు అని అడిగారు. ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి అని అన్నాడు భృగు మహర్షి. అప్పుడు కేసిని, ఓ మహర్షి, నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి అని కోరుకుంది. రెండవ భార్య సుమతి, నాకు 60,000 మంది కుమారులను ప్రసాదించండి అని కోరుకుంది. భృగు మహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు. భృగు మహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు. కాలక్రమేణా ఇరువురు గర్భములు ధరించారు.
పెద్ద భార్య కేసిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది. రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. వారందరూ ఆటలు ఆడుతూ ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి వారు అరిచి కేకలు పెడుతుంటే ఆనందించేవాడు. అనేక రకములైన పాపకార్యములను చేయుతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు. వాడి బాధ పడలేక సగరుడు అసమంజుని రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. ఆ అసమంజుని పుత్రుడు అంశుమంతుడు. అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు, సజ్జనుడు. అందరూ అతను అంటే ఇష్టపడేవారు. కొంతకాలము తరువాత సగరుడు ఒక యజ్ఞమే చేయ సంకల్పించాడు. పురోహితులను, ఋతిక్కులను సంప్రదించాడు. యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు. యజ్ఞము చేయ పూనుకున్నాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 38వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 39వ సర్గ. రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. ఓ మహర్షి, సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు తెలియజేయండి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు. ఓ రామ, సగరుని యజ్ఞము హిమాచలము వింధ్యపర్వతము మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టాడు. సగరుని మనుమడైన అంశుమంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. సగరుడు యజ్ఞము చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనపడలేదు. ఋతిక్కులందరూ సగరునితో ఇలా అన్నారు. ఓ సగర చక్రవర్తి, యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. యజ్ఞాశ్వము లేనిదే యజ్ఞము జరగదు. కాబట్టి యజ్ఞాశ్వమును తీసుకొని రావలెను అని అన్నారు. ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 మంది కుమారులతో ఇలా అన్నాడు. ఓ కుమారులారా, ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలము అంతా వెదకండి. భూమి ఉపరితలము మీద దొరకకపోతే మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. యజ్ఞాశ్వమును తీసుకొని రండి. మీరు అశ్వమును తీసుకొని వచ్చే వరకు నేను, ఋత్విక్కులు, నా మనుమడు ఇక్కడనే మీకోసము నిరీక్షిస్తూ ఉంటాము అని పలికాడు సగరుడు. తండ్రి ఆజ్ఞ ప్రకారము సగరపుత్రులు యజ్ఞాశ్వమును వెదుకుతూ వెళ్లారు. వారికి ఎక్కడా అశ్వము కనపడలేదు. వారు భూమిని తవ్వనారంభించారు. వారు అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సర్పములు, అసురులు బయటకు వచ్చారు. 60,000 మంది సగరపుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము వంతున 60,000 యోజనములు తవ్వారు. భూమి అంతా పాతాళంగా మారిపోయింది. పెద్ద గొయ్యిగా తయారయింది. సగరపుత్రులు జంబూ ద్వీపము అంతా తవ్వేశారు. ఇది చూచి దేవతలరు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. ఓ బ్రహ్మదేవ, యజ్ఞాశ్వము కొరకు సగరపుత్రులు భూమి నంతా తవ్వుతున్నారు. పాతాళంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చంపుతున్నారు. దొరికన వాడిని దొరికనట్టు చంపుతున్నారు. ఎన్నో జీవజాలములు నశించిపోతున్నాయి. నీ సృష్టి అంతా సర్వనాశనము అయిపోతోంది. మీరే కాపాడాలి అని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు.
శ్రీమద్ రామాయణము బాలకాండ 39వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 40వ సర్గ. భయంతో వణికిపోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. ఆ సగర కుమారుల చావు కపిలుని చేతిలో ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. కాని వారికి యజ్ఞాశ్వము కనపడలేదు. కాని వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది. కాని వారు ఆ శబ్దమును లక్ష్యపెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు. తండ్రి, మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము. యక్ష, గంధర్వ, నాగజాతులను చంపాము. కాని మాకు యజ్ఞాశ్వము కనపడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగారు. కుమారుల మాటలు విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది. మీరు ఇంకా భూమిని తవ్వండి. అశ్వమును పట్టండి. అశ్వము లేకుండా తిరిగిరాకండి అని ఆజ్ఞాపించాడు సగరుడు. సగర్ కుమారులు మరలా భూమిని తవ్వడం మొదలెట్టారు. అందరూ పాతాళ లోకము చేరుకున్నారు. వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనపడింది. సగర్ కుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వనారంభించారు. వారికి తూర్పు దిక్కుగా మరొక ఏనుగు కనిపించింది. దాని పేరు మహాపద్మము అనే దిగ్గజము. అది కూడా తన శిరస్సు మీద భూమండలమును మోస్తున్నది. ఆ ఏనుగును చూచి సగర కుమారులు ఆశ్చర్యపోయారు. సగర కుమారులు ఆ ఏనుగుకు కూడా ప్రదక్షిణము చేసి నమస్కారము చేశారు. ఆసారి పశ్చిమ దిక్కుగా తవ్వసాగారు. పశ్చిమ దిక్కున కూడా వారికి భూమండలము తన శిరస్సున మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. వారు ఆ దిగ్గజమునకు కూడా నమస్కరించి ఉత్తర దిక్కుగా తవ్వనారంభించారు. ఉత్తర దిక్కున కూడా వారికి భూమండలమును మోస్తున్న భద్ర అనే దిగ్గజము కనిపించింది. సగర కుమారులు ఆ దిగ్గజమునకు కూడా పూజాదికములు నిర్వహించి నమస్కరించారు. తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వనారంభించారు. ఈశాన్య దిక్కుగా వారికి గడ్డిమేచున్న యజ్ఞాశ్వము కనిపించింది. ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి. ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించాడు అని అనుకుని తమ వద్ద ఉన్న ఆయుధములతో కపిలుని మీదికి దూకారు. ఓరీ, నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించినది? మేము ఎవరమో తెలియునా? మేము సగర చక్రవర్తి కుమారులము. మా యజ్ఞాశ్వమునే దొంగిలిస్తావా అంటూ కపిలుని చుట్టుముట్టారు. కపిలుడు కళ్ళు తెరిచాడు. వారిని చూచాడు. ఒక్కసారి కోపంతో హుంకరించాడు. ఆ కపిలుని హుంకారంలో నుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మం అయిపోయారు. శ్రీమద్ రామాయణము బాలకాండ 40వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5,000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం.
సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము